అబ్బా ఎములాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న పొద్దుగాల లేచిన గడియ మంచిదైనట్టున్నది కదా, లేదంటే జర్రంతల ఎంత పెద్ద డేంజర్ అవు ఏం కథ చూడురి. అయ్యయ్యో పడరే పడరే, అబ్బా స్లాబును గత్తర తినగాదురా, షాయల ముంచిన బిస్కెట్ కూలినట్టే కూలింది కదా. లేపురి లేపురి సీనన్న నువ్వు పట్టుకోరు గట్టిగా. అబ్బా ఎంత పని అయిపోయే. నయం పక్క పొంటున్న అన్నలు ఎమ్మెల్యే ఆదిశీనన్న అమాంతం కింద పడకుండా పట్టుకున్నారు, లేకుంటే ఎంత ఘోరం అవుతుండే. ఇగిటి సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం కూడా అదృష్టమే అనుకోవాలి. చెప్పన తప్పించుకున్నది, ఒక కాలు అటు దిక్కున్నది, ఇంకో కాలు కూలిపోయిన స్లాబ్ మీద ఉన్నది కాబట్టి నయమైంది. ఎమ్లవాడ కాడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూసి లబ్ధిదారులకు కేటాయిద్దామని కలెక్టర్ మేడం, ఆఫీసర్లు, ఎమ్మెల్యే ఆదిశీనన్న అందరేకం కలిసిపోయిర్రు. ఇక అంత కలిసి 10 మంది కూడా లేరు. ఇక 10 మంది కలిసి బేస్మెంట్ జాగాలకు వేయరు. కథం ఇక బరువాసగా బడబడ కూలింది. కాంట్రాక్టర్ ఎవరో గాని మంచి పనివంతుడే ఉన్నాడు పో. సర్కార్ పైసను బాగానే కాపాడుకుంటున్నట్టున్నాడు. సిమెంట్ వేస్తే గట్టిగా ఉండేదని ఉసికే మన్ను, కంకర అయితే కలకాలం నిలవదని కంకర డస్ట్ కలిపి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టినట్టున్నాడు మొత్తం. అందుకే 10 మంది పోగానే పిడాత కూలే స్ట్రాంగ్ బేస్మెంట్ ఉన్నది కదా. ఇక ఇంజనీర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇందిరా ఇండ్లకు స్వయంగా ఎమ్మెల్యే కలెక్టర్ సారే క్వాలిటీ చెకింగ్ చేసినట్టు అయిపోయింది పో ఇప్పుడు.